జగన్మోహన్ రెడ్డిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పోయిన చోటే వెతుక్కోవాలని ఆయన భావిస్తున్నారు. ఏ వర్గానికి ఆయన వ్యతిరేకమయ్యారో గుర్తించారు. వారికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదు. జగన్ పాలనను ఇప్పటికీ గుర్తు చేసుకుని చాలామంది భయపడుతూ ఉంటారు. అలాగని వారు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనివారు. ఒక విధంగా చెప్పాలంటే తటస్థులు. జగన్ హయాంలో చాలా రకాల నిర్ణయాలు వారిపై ప్రభావం చూపాయి. అందుకే ఇప్పుడు జగన్ గుణపాఠాలు నేర్చుకుని వారి విషయంలో సానుభూతి ప్రకటనలు చేస్తున్నారు. కానీ వారు మాత్రం జగన్ రెడ్డిని నమ్మడం లేదు. జగన్ శాసనసభకు హాజరు కావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందున బాయ్కాట్ చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే మైక్ దక్కుతుందని, గంటల తరబడి మాట్లాడే అవకాశం వస్తుందని చెబుతున్నారు. అధికార పక్షం ఇవ్వనందునే శాసనసభకు వెళ్లడం లేదని సాకుగా చెప్పుకొస్తున్నారు. దాని బదులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్నారు. నిన్ననే మీడియా ముందుకొచ్చారు జగన్. చాలా విషయాలపై మాట్లాడే క్రమంలో ముగ్గురు నేతలపై అదే పనిగా విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రధానంగా టార్గెట్ చేసుకుని పవన్తో పాటు లోకేష్ పై నిశిత విమర్శలు చేశారు. అయితే జగన్ గతానికి భిన్నంగా వ్యవహరించారు. ఒక వర్గంపై ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. వారికి డిఏ ఇవ్వని విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో చాలా రకాల హామీలు ఇచ్చారని, కనీసం వాటి గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. అయితే సడన్ గా ఉద్యోగుల విషయంలో జగన్ రెడ్డి వైఖరి మారడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతకు ముందు పాలించిన జగన్ రెడ్డేనా అని అనుమానపడేలా ఉద్యోగులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగన్ సర్కారులో ఎదురైన పరిణామాలను గుర్తు చేసుకున్నారు.